వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. శివుని వాహనమైన నంది, కానీ ఇక్కడ నంది కేవలం వాహనం కాదు, అతడే దేవుడు. భూమి గర్భం నుంచి స్వయంగా వెలిసిన శక్తి. ఇది కురుగోడు దొడ్డ బసవేశ్వర ఆలయం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పురాతన గ్రామం కురుగోడు. వ్యవసాయం, పశుపోషణ ప్రధాన జీవనాధారం. అలాంటి గ్రామ హృదయాలలో శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన క్షేత్రం కురుగోడు దొడ్డ బసవేశ్వర ఆలయం. స్థానిక పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు ఇది అడవి ప్రాంతం. పశువులు మేతకెళ్లే సమయంలో భూమి నుంచి వెలిసిన మహాశిల రూపం అది నంది ఆకృతిగా మారింది. మనుషులు చెక్కిన ముద్రలు లేని ఈ విగ్రహాన్ని గ్రామస్తులు స్వయంభూ బసవేశ్వరుడుగా భావించారు. శైవ ధర్మంలో నంది అంటే ధర్మం, సత్యం, శివభక్తి. ప్రతి శివాలయం ముందు నంది ఉంటుంది, కానీ కురుగోడులో నందే ప్రధాన దేవుడు. శివశక్తి నందిలోనే నివసిస్తుందని భక్తుల అచంచల నమ్మకం. చరిత్రకారుల అంచనాల ప్రకారం ఈ ఆలయం చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చెందింది. వివిధ కాలాలలో మండపాలు, ప్రాకారాలు నిర్మించబడ్డాయి, కానీ మూల నంది విగ్రహం మాత్రం అనాది కాలం నుంచే ఉన్నదని స్థానిక సంప్రదాయం చెబుతుంది. మహాశివరాత్రి, కార్తీక మాసం ఈ రోజుల్లో కురుగోడు జనసంద్రంగా మారుతుంది. సంతాన లాభం, పశు సంపద, ఆరోగ్య సమస్యలు నివారణ కోసం భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ పంచామృత అభిషేకం అత్యంత ప్రసిద్ధి. దొడ్డ అంటే పెద్దది. ఈ నంది విగ్రహం అసాధారణంగా విశాలమైనది. శిల్పకారులు పనితనం కనిపించదు. సహజ రాతి లక్షణాలే దర్శనమిస్తాయి. ఇది ఈ బసవేశ్వరుని ప్రత్యేకత. శాస్త్రం ఆధారాలు అడుగుతుంది, భక్తి అనుభూతిని నమ్ముతుంది. ఈ విగ్రహం స్వయంభూయేనా? భక్తుల హృదయంలో మాత్రం సందేహం లేదు. ఇక్కడ దేవుడే విశ్వాసిగా నిలిచాడు. మనుషులు చెక్కిన భూమి నుంచి వెలిసిన దేవుడు ఉండేది భక్తి ఉన్న చోటే. కురుగోడు దొడ్డ బసవేశ్వరుడు శతాబ్దాలుగా అదే చెబుతున్నాడు. ఇది సంపూర్ణమైన ఆ బసవేశ్వరుని యొక్క చరిత్ర. జై హింద్, భారత్ మాతకు జై.